ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్పీసీ మరొక గుడ్ న్యూస్ అయితే అందించింది. తాజాగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత, సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్తో పాటు మనకు ఫీజు అనేది ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్తో పాటు కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసినట్టయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ ఇదే. నోటిఫికేషన్ నెంబర్ 7/2022, డేటెడ్ 27 జూలై 2022. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదే నోటిఫికేషన్ అనమాట. ఇక అప్లికేషన్ డేట్స్ అయితే చూద్దాం. 5th ఆగస్ట్ నుంచి మనకు 5th సెప్టెంబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు గాను. టోటల్గా మనకు 113 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మల్టీ జోన్ పోస్ట్ అనమాట. మల్టీ జోన్ లెవెల్లో భర్తీ అవుతాయి. మల్టీ జోన్ 1కు వచ్చేసి 54 వేకెన్సీస్ ఉన్నాయి, 54 ఖాళీలు ఉంటాయి. మల్టీ జోన్ 2కు 59 వేకెన్సీస్ ఉన్నాయి, 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఏజ్ చూసినట్టయితే మనకు 21 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. మళ్ళీ రిజర్వేషన్ వారీగా రిలాక్సేషన్ ఉంటుంది. పే స్కేల్ చూసినట్టయితే 45,960 నుంచి 1,24,150 వరకు ఉంటుంది. ఇది బేసిక్ మాత్రమే. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా మిగతా అలవెన్సులు కలుపుకుంటే దాదాపు మనకు 55,000 పైనే నెట్ అయితే చేతికి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మల్టీ జోన్ లెవెల్లో మనకు భర్తీ అవుతాయి అన్నమాట ఈ పోస్టులు. 113 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక మనకు ఈ ఉద్యోగాలకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండిట్లో ఏదో ఒక కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. ఓకేనా, మెకానికల్ ఇంజనీరింగ్ లేదన్నట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట. అదేవిధంగా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా హెవీ మోటార్ వెహికల్స్ కూడా డ్రైవ్ చేసి వచ్చి ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదన్నట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇక మనకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అవసరం అన్నమాట. ఒకసారి చూద్దాం. జనరల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే 165 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్. ఇక మనకు బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అనేది ఉండాలి. ఓకేనా, 5 సెంటీమీటర్లు అనేది ఎక్స్పెన్షన్ అనేది ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి అయితే. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే, జనరల్ క్యాండిడేట్స్కి అయితే 157.5 సెంటీమీటర్స్ ఉండాలి హైట్ అనేది. చెస్ట్ అనేది 82.3 సెంటీమీటర్స్ ఉండాలి. మళ్ళీ మనకు ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకు కొంత రిలాక్సేషన్ అవుతుంది. చూద్దాం. మీరు చూసినట్టయితే మనకు 160 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ అయితే. అదేవిధంగా మనకు చెస్ట్ చూసుకున్నట్టయితే 83.8 సెంటీమీటర్స్ ఉండొచ్చు మేల్ క్యాండిడేట్స్కి. సేమ్ మళ్ళీ 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ ఉండాలి. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వారు హైట్ అనేది 152.5 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ అనేది 79.8 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అందరికి కామన్గా ఉంటుంది. మరి విజన్ కూడా కరెక్ట్గా ఉండాలి, చూపు. ఓకేనా, కంటి చూపు అనేది కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇక చూడొచ్చు మీరు ఇక్కడ రిలాక్సేషన్ అనేది చెప్పాను కదా. ఇప్పటివరకు 21 నుంచి 39 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్, ఎన్సీసీ స్టూడెంట్స్కు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కు 5 ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్ అనేది. అంటే 44 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 42 ఇయర్స్. అదేవిధంగా మనకు ఎన్సీ స్టూడెంట్స్ కూడా 42 ఇయర్స్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 44 ఇయర్స్.
ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజ్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 200 ఉంటుంది. అలానే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 120 ఉంటుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వారందరికీ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే కట్టాల్సిన అవసరం లేదు, కేవలం 200 రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఎగ్జామినేషన్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. 320 రూపీస్ అనేది. అన్ఎంప్లాయీస్ మాత్రం 200 రూపీస్ మాత్రమే చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మనకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక మల్టీజోన్ 1కు 54 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీజోన్ 2కు 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. ఇక మల్టీజోన్ 1లో చూసినట్టయితే ఓపెన్ కేటగిరీ జనరల్లో 15 ఉంటే ఉమెన్స్లో 7 ఉన్నాయి. మల్టీజోన్ 2కు ఓపెన్ కేటగిరీలో 16 ఉంటే ఉమెన్స్కు 8 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూసినట్టయితే మల్టీజోన్ 1 జనరల్లో 3, ఉమెన్స్కు 2. మల్టీజోన్ 2 ఈడబ్ల్యూఎస్ జనరల్ 4 ఉంటే ఉమెన్స్కు 2 ఉన్నాయి. బీసీఏ మల్టీజోన్ 1 జనరల్లో 3, మల్టీజోన్ 2 జనరల్లో 3. అదేవిధంగా మల్టీజోన్ 1 ఉమెన్ కేటగిరీలో బీసీఏకు 2 ఉంటే మల్టీజోన్ 2 ఉమెన్ కేటగిరీ బీసీఏకు 2 ఉన్నాయి. టోటల్గా మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్ కేటగిరీకు. అదేవిధంగా బీసీబీలో చూసినట్టయితే మల్టీజోన్ 1 జనరల్లో 2, మల్టీజోన్ 2 జనరల్లో 2 ఉన్నాయి. బీసీబీ ఉమెన్స్ చూసినట్టయితే మల్టీజోన్ 1 2, మల్టీజోన్ 2 కూడా 2 ఉన్నాయి. బీసీసీలో చూసినట్టయితే మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కు 1 ఉన్నాయి. జనరల్లో ఉమెన్ కేటగిరీలో వేకెన్సీస్ లేవు. బీసీడీ కేటగిరీలో చూసినట్టయితే మల్టీజోన్ 1 జనరల్లో 2, మల్టీజోన్ 2 జనరల్లో 2 ఉన్నాయి. ఉమెన్ కేటగిరీలో 2 జోన్లో కూడా మనకు ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క వేకెంట్ అవుతుంది. బీసీఈలో చూసినట్టయితే మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 జనరల్లో ఒక్కొక్కటి వేకెన్సీ ఉంటే ఉమెన్ కేటగిరీలో చూసినట్టయితే మనకు జోన్ 1లో 1, మల్టీజోన్ 2లో 2 ఉన్నాయి. టోటల్గా 3 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో చూసినట్టయితే మల్టీజోన్ 1 జనరల్లో 5 ఉంటే మల్టీజోన్ 2 జనరల్ కూడా 5 ఉన్నాయి. అదేవిధంగా మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 ఉమెన్ కేటగిరీ ఎస్సీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ చూసినట్టయితే మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 జనరల్ కేటగిరీలో 2 ఉంటే మల్టీజోన్ 1 ఉమెన్ కేటగిరీలో ఎస్టీ 1 ఉంటే మల్టీజోన్ 2 ఉమెన్ కేటగిరీ వచ్చేసి 2 ఉన్నాయి. స్పోర్ట్స్లో మనకు జనరల్ ఉన్నాయి. 2 జోన్లకు ఒక్కొక్క వేకెంట్ అవుతుంది. ఉమెన్ కేటగిరీలో పోస్ట్ లేవు. టోటల్గా మనకు చూసినట్టయితే 113 వేకెన్సీస్లో 72 జనరల్ ఉంటే 41 ఉమెన్కి అయితే రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మనకు డీటెయిల్ వేకెన్సీస్ అనమాట. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్గా మనకు 450 మార్క్స్కి అయితే ఎగ్జామ్ జరగబోతుంది. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్గా ఉండబోతుంటే పేపర్ 2 కన్సర్న్ సబ్జెక్ట్ ఉండబోతుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది డిప్లొమా లెవెల్లో. పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 300 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 150 క్వశ్చన్స్ ఉంటాయి కానీ 300 మార్క్స్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటే. పేపర్ 2 అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. పేపర్ 1 సిలబస్ అనేది చూసినట్టయితే టోటల్గా 15 టాపిక్స్ అయితే ఉంటాయి. అందరికి తెలిసిందే జిఎస్ అనమాట. కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ సైన్స్తో పాటు అదేవిధంగా మనకు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అదేవిధంగా లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాలు అయితే మొత్తంగా ఉంటాయి. 15 టాపిక్స్ అయితే ఉంటాయి. ఇక పేపర్ 2 చూసినట్టయితే డిప్లొమా లెవెల్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది. టోటల్గా మనకు చూసినట్టయితే 8 టాపిక్స్ అయితే పేపర్ 2లో ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తంగా 450 మార్క్స్ అయితే ఎగ్జామ్ జరగబోతుంది. ఎగ్జామ్ జరిగిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాల కోసం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.